దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రియులరా, ఈ ఉదయ కాలంలో దేవుడు తన ప్రణాళికను బట్టి నిన్ను నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ ఆయత్తపరుస్తున్న దేవదేవునికి ఏమిచ్చి మన రుణం తీర్చగలం? ఏమిచ్చినా కొద్దివే అయినది. కనుక ఈ సమయంలో ప్రభు ఎడల మనం నిత్యము ప్రార్థనా నడిపింపు కలిగి నిత్య పూజాహారుడుకు ఆయనకి ఏమిచ్చి మన రుణం తీర్చగలం? కనుక ఈ దినము వాక్యము కొరకు దేవునిని స్మరించుట ఇదే అంశం. మరి ఉదయకాలం సుమారు అంశాలు 52 వచనాలు ఉన్నాయి. కనుక మనం ఈ అవకాశాన్ని బట్టి ఒక 3 ప్రసంగాలుగా వివరించాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉదయకాలం ప్రసంగంగా వివరించి ఉన్నాను. ఈరోజు మరి 13వ వచనం నుండి వివరణ చేసుకున్న ఈ పూట దాని కొరకు ప్రార్థించేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు స్తోత్రాలు 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 ప్రభా. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రం. సర్వాధికారి స్తోత్రం. సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం. మహిమగల తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు మాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి బలపరిచి నడిపించుమని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు కూడా అంగీకరించండి. నీ ఆలోచన చేత, నీ క్రియల చేత మమ్మల్ని సిద్ధపరచమని, నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచమని ప్రభువా నీ పాదములు ఎదుట నేను మొరపెడుచుండగా మా మొర ఆలకించుము, మా మొరకు జవాబు దయచేసి నీ ఆత్మతో నింపమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ దేవాని సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని వాక్యమైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయ కాల శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన దేవదేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా ఉన్నామని ఎరిగి ఉండి ఆయన ఎడల విశ్వాసము నమ్మకముతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈరోజు ప్రభు తన బాహుబలము చేత నిన్ను నన్ను హెచ్చరించుచున్నాడు, ఆదరిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఎలాంటిదంటే, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారము, కృపా సత్యములు నీ సన్నిధానవంతులు, శృంగధ్వనులు నీవు అంటే నీ శృంగధ్వనులు. ప్రియులరా, శృంగధ్వనులు దేవుని యొక్క ముఖశాంతిని చూసి మనము అదృష్టంగా భావించి కలిగి ఉండాలి. ఆయన నామమును బట్టి, నీ నామను బట్టి ప్రజలెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చించబడుతున్నారు. వారు బలమునకు అతిశయ నీవే అని మరి 89వ అధ్యాయం కీర్తన గ్రంథం 17వ వచనంలో మాట్లాడుతున్న 16, 15, 17 వచనంలో మాట్లాడుతున్న మాటలు మనుషుల ఎడల దేవుడు ఏ రకమైన క్రియ కలిగి ఉన్నాడు, దేవుడు ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి ఆయన ఆలోచన క్రియలు యావత్తు కూడా గొప్ప కార్యాలుగా చేసేవారుగా ఉన్నారు. అందుకబట్టి దేవుడు అంటే ఏ మతమును కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించవద్దు, దేశించవద్దు అనే భావన దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఈ కాలంలో మనం మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి నీ దయచేతనే మాకు కొమ్ము హెచ్చించబడుచున్నావు, మా కేడము యెహోవా వసనము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధుని దేవుని వారు. ప్రియులరా, మా వారు అంటే మా ఆత్మీయుడు, మా తండ్రి ఇశ్రాయేలు పరిశుద్ధమైన దేవుడు.
మా దేవుడని యెహోవా ఇశ్రాయేలున పరిశుద్ధమైన మా దేవుడు అంటాడు. అంటే ఇశ్రాయేలుకు ఎవరైతే దేవుడిగా ఉన్నారో, ఎవరిక తండ్రి అని పిలువబడుతున్నారో, ఎవరిక దేవుని ఎడల నమ్మకము కలిగి ప్రార్థిస్తున్నారు, వారిదే దేవుని ఎడల నమ్మకమును భక్తి కలిగిన వారిగా ఉన్నారనేది మనం భావించాలి. ప్రియులారా, ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి మనం అప్పుడు ఎందుకు ప్రభు మాట్లాడుచున్నాడు? ఎందుకంటే ఇక్కడ ప్రభు మాట్లాడుచున్న మాటన ఎందుకు అని మాట్లాడుచున్నాడు. అప్పుడు నీ దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యుని సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచిన వారిని ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకును. అండ్ ఇక్కడ ప్రియులారా, దావీదు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను అంటాడు. ప్రియులారా, ఈ వచనములో 20 వచనములు అంటున్నాడు, నా సేవకుడు నేను కనుగొన్నాను. ఒకడు నేను కనుగొన్నానంటే ఎవరిని కనుగొన్నాడు దేవుడు అంటే, ఇక్కడ దావీదు గారు సూర్యుడిగా బలవంతుడిగా ఉన్నాడంటే కాదండి. మొదట దావీదు యొక్క స్థితిగతులు చూస్తే చాలా భయంకరమైన స్థితిలో ఉంటాయి. ఎందుకంటే దావీదు గారు అయితే గొప్ప కుటుంబ బిడ్డ అయినప్పటికీ ఇక్కడ ఆ గొప్ప కుటుంబంలోనే గొప్ప చిక్కొచ్చి పడింది దావీదు గారికి. ఎందుకంటే దావీదు గారి తండ్రి కానీ తోడబుట్టిన వారు కానీ బంధుమిత్రులు కానీ తన వంశావళుడని ఎవరు గ్రహించలేక బయటికి పడవేసే పరిస్థితిలో ఉన్నారు, చంపేటకు సిద్ధపడే స్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ యెషయా భక్తుడు కుమారుడు దావీదు. అయితే యెషయా భక్తుడు ఒక ప్రవక్తగా ఉన్నాడు, కానీ దేవుడు ఏ రకంగా ఏర్పరచుకుంటాడో తెలియదు, కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. భక్తుడు దైవజనుడు వచ్చి పిలిచినప్పుడు దావీదును ఆకారువాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా చూశాడు యెషయా భక్తుడు. ఇంకెవరన్నా ఉన్నారండి, కడవరి వాడున్నాడని అప్పుడు బయటపరిచాడు. కడవడి వాడున్నాడండి, అతను గొర్రెలు కాయిచున్నాడు, వాడు ఎందుకు పనికిరాని వాడిని అన్నాడు, త్వరగా పిలిపించమన్నాడు. ప్రియులారా, దావీదు దూరానుండి వచ్చుచున్న అతన్ని చూసి ఎలీషా భక్తుడు ఏం చేశాడంటే, ప్రియులారా, అతన్ని అభిషేకించినట్లుగా బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. అంటే భక్తుడు దైవజనుడు ఇతడే నా ఆత్మ రూపము కలిగి, ఇతడే నాకు ఇష్టడైన వాడు, అతను అభిషేకించమని దేవుడు మాట్లాడినట్టుగా అతని దగ్గర రాకుండానే దైవజనుడికి సిద్ధపరిచినట్టుగా మనకు కనబడుతుంది వాక్య గ్రంథంలో. ప్రియులారా, వాక్యము ఈ యొక్క 150 అధ్యాయాలు చదివేగల దావీదును దేవుడు ఎన్ని రకాలుగా ఎలాగ వాడుకున్నాడు, ఏ రకంగా నడిపించాడు అనేది ఇక్కడ మనకు సూచనగా కనబడుతున్న విషయాలు. అయితే ప్రియుల, దేవుడు వాడుకున్న క్రియలను బట్టి మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఏ రకంగా మనిషిని వాడుకుంటాడు అని విశేషములో మనం ఆలోచించినప్పుడు అట్టి ఆలోచనలో మనం ఎంతవరకు నడుస్తున్నాం అనేది ప్రాముఖ్యంగా భావించాలి. ఇక్కడ అంటున్నాడు 20 వచనం, ఆ పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు పరిశుద్ధమైన తైలము చేత అతన్ని అభిషేకించాడు. అంటే దావీదును సామాన్యుడిగా దేవుడు సిద్ధపరచలేదు. ఎలా సిద్ధపరచాడంటే, ఎలివేసినట్టుగా, పనికిరాని వాడినట్టుగా, ఎందుకు చేతకాని వాడిగా చూసి దావీదును దేవుడు ఎంచుకున్నాడు. ఇతడు ఎలాంటి వాడంటే గొర్రెల కాపరి. ఇవాళ గొర్రెలు కాసే వ్యక్తికి రాజకీయం గురించి చెప్పక్కర్లేదండి. గొర్రెలు కాసే వ్యక్తికి దేని గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అతడు నేర్పగలి, ప్రజలతో ఎలా నడవాలో, పశువులతో ఎలా నడవాలో, సమాజంలో ఎలా నడవాలో, ప్రకృతితో ఎలా జీవించాలో అతను తెలిసిన వాడిగా దావీదు భక్తుడు దేవునికి కనబడుతున్న విషయం కనబడుతుంది. అయితే ఇక్కడ అతనికి తోడైండును, నా బాహుబలము అతనికి కనుపరచును. ఏ శత్రువు, ఇక్కడ మనకు 20 వచనం కానించి చూస్తే దేవుడు ఎలాగూ బలపరుచుకున్నాడు, ఎలాగూ దావీదుకు తోడై అన్నాడు, ఏ శత్రువు అతని మీద నిలవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ ఆకారం వచ్చినప్పటికి ఈ యొక్క 52 వచనాలు అధ్యాయము 49 అధ్యాయం 52 వచనాల్లో ఆకారం చూసినప్పటికి ఏ రకంగా దీవించాడు ఆ రకంగానే దేవుడు మొత్తటం కూడా మొదలుపెట్టాడు. ఇలా దేవుడు దావీదు అంటాడు, దేవా, నా తల్లి గర్భం నుండి నేను శ్రమ పడుతున్నానే, నా వేదన, నా కన్నీరు నీకు కనపడట్లేదా దేవా అని ఒక్కొక్కసారి తనకు తానుగా అడుగునట్టుగా కూడా కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, అతని బాధపరచము, అతని ఎదుడు నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను,
అంటే ఇక్కడ దావీదు రాజుగా చేసిన ముందే దేవుడు వాగ్దానం చేశాడు, నీ ఎదుటి ఎవరు నిలవలేరు, నీ ఎదుటి ఎవరు గెలవలేరు, నీ ఎదుటి ఎవరు మాట్లాడడానికి శక్తి సరిపోదని దేవుడే అభిషేకించాడు, దీవించాడు. ఇతడు ఎవరి సంతానం అంటే యాకోబు సంతానంలో నుంచి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియులారా, అంటే యాకోబు సంతానం కలిగిన వారిలో కొన్ని తరాలకు ఒకరిని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆదిలో ఆదాముని ఏర్పరచుకున్నాడు మానవుడు, తర్వాత తన కుమారుల్ని ఒకరిగా ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆనోకు తర్వాత ప్రియులారా నోవాహును ఏర్పరచుకున్నాడు. నోవాహ తర్వాత అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాం తర్వాత ఇషాకును ఏర్పరచుకున్నాడు. ఇషాకు తర్వాత యాకోబుని ఏర్పరచుకున్నాడు. యాకోబు తర్వాత ఏసేబుని ఏర్పరచుకున్నాడు. ఏసేబు తర్వాత యెషయా భక్తుని ఏర్పరచుకున్నాడు. యెషయా భక్తుడి తర్వాత ప్రియులారా అహరోను ఏర్పరచుకున్నాడు. అహరోను తర్వాత ఇంకా అహరోను కుమారులు వారందరూ కూడా ఇక్కడ కోవలకు దావీదు యొక్క సంతానం వరకు కూడా వచ్చి ఉన్నారు. ప్రియులారా, వారు అంతగా హెచ్చించబడలేదు కానీ కొంతగా రాయబడ్డారు, కానీ వారి సంతానము ఎన్ని రకాలుగా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము తన ఇషాకుడు నెరవేర్చాడు. ఇషాకు నెరవేర్చిన వాగ్దానము తండ్రి వాగ్దానము కుమారుడిని యాకోబు నెరవేర్చాడు. యాకోబు ఇచ్చిన వాగ్దానము తన కుమారుడు యోసేపు నెరవేర్చాడు. శత్రువు అయిన సైతాన్ అనే దురాత్మ సంబంధమైన గుంపులో ఉన్న కాడ ఆయన ప్రత్యేకంగా జీవించాడు యోసేపు. అప్పుడు దేవుడు తనను దీవించినట్లుగా చూడండి, శత్రువుల ఎదుటి మీద కూడా అధికారం రాజుగా నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ తర్వాత కాలంలోకి వచ్చినప్పటికీ యోసేపు తర్వాత కాలంలోకి వచ్చినప్పటికీ ఇక్కడ చరిత్ర కంటే తర్వాత కాలంలో యెషయా భక్తుడు కనపడతాడు. ప్రియులరా, ఇతడు ఐగుప్తులోనే పుట్టి ఐగుప్తులోనే దేవుడు తన పనిముట్టిని ఏర్పరచు. ఎక్కడైతే శత్రువు ఉన్నాడో శత్రువును అణిచే విధానము ఎక్కడ కనపరుస్తాడని దేవుడు ఎక్కడైతే శత్రువు ఉన్నాడో అక్కడే వాడింట్లోనే తన ఎత్రమును మొలకెత్తుతున్నాడు. అందుకే చూడండి, తండ్రి బీడుపడిన భూముల్లోనే సదును చేస్తే ఆ భూములు బంగారు భూములు మారట్లేదా? అలాగనే దురాత్మవుల చోటిని దేవుడు మొలకెత్తి దాని విలువనేంటో చూపిస్తాడు. దురాత్మ సంబంధమైన మనుషులు సాతానికి ఎలా లోబడుతున్నారనేది మనం గ్రహించినప్పుడు ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అయితే వారి మొత్తిదను నా విశ్వాసదయ్యు నా కృపయు అతనకు తోడయ్యుండని, నా నామను బట్టి అతను కొమ్ము హెచ్చించబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీదన అతను కుడి చేతిని ఉంచేదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణకు దుర్గం అని అతడు నాకు మొరపెట్టెను. కావున నేను అతని జ్యేష్ఠ కుమారుడుగా చేసుకుందును. భూరాజులలో అతను అత్యున్నతముగా నియమించదును. నా కృప అతని నిత్యమును తోడుగా చేసేదను. అంటే దేవుడు ఎందుకు ఇలాగ చేశాడంటే, తనని ఎవరినైతే నియమించాడో వారిని మాత్రం చెయ్యాలి. యవనస్తులైన వారులారా, నాకు దేవుడు ఏమి చేయలేదని అనుకుంటున్నారు. దేవుడు దావీదుని హెచ్చించినట్టుగా, దావీదును వాడుకున్నట్టుగా నిన్ను కూడా వాడుకుంటాడన్న విషయం మాత్రం మర్చిపోవద్దు యవనస్తులారు. ఎందుకంటే దేవుడు దావీదుని ఏ రకంగా నిన్ను మలుచుకున్నాడో అలాగే నిన్ను కూడా మలుచుకోవచ్చు. దావీదుని ఏ రకంగా బలపరిచాడో నిన్ను కూడా ఆ రకంగా దేవుడు బలపరచు అనే విషయాన్ని మర్చిపోవద్దండి. దేవుడు ఏ రకంగా నిన్ను నీ తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడని నువ్వు అనుకోవచ్చు. 20 ఏళ్ళకైనా నన్ను ఏమి కాలేదు, నీ ఇష్టమైన జీవితం జీవించవచ్చు. 30 ఏళ్ళు వివాహమై బిడ్డలు పుట్టిన తర్వాత కూడా నీ ఇష్టమైన జీవితమే జీవించవచ్చు. 40 ఏళ్ళ వయసు వచ్చింది అయినా నీ ఇష్టమైన జీవితం జీవించవచ్చు. కానీ దేవుడు కొన్ని రోజులు మాత్రమే నిన్ను వాడుకుంటాడు. ఆ కొన్ని రోజులు నీ జీవిత ప్రయాణం అంతట్లో ఇంతవరకు చీకటిని అలుముకోవచ్చు నువ్వు, కానీ ఆ చీకటిని తోలి దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు కుమారుడా. ఇది మాత్రం తథ్యం, సత్యం నెరవేరుతుంది. కుమారుడు నా దేవుడు నా మొర వింటాడా? ఎప్పుడు వింటాడు అనుకోవచ్చు. నీ కన్నీరి, నీ ప్రార్థన ఏకువున నీవు దేవుని ఎదుర్కొన్న నాడు, ఇదే వచనములో కనబడుతుంది. అధ్యాయంలో 1వ వచనం నుండి 4-3 వచనాలు దావీదు యెహోవాను ఎదుర్కొనుచున్నాడు అని. ప్రియులారా, దావీదు ఎందుకు ఎదుర్కొన్నాడు అంటే, చిన్ననాటి నుండి దేవుణ్ణి ఎదుర్కొంటూనే ఉన్నాడు. దురాత్మ సంబంధమైన క్రియలను ఎదుర్కొంటూనే వచ్చాడు. అందుకే దావీదులో ఓర్పును, సహనాన్ని గ్రహించి దేవుడు దీవించాడు. అతడికి ఎదురొచ్చిన వారిని
అతనికి ఎక్కడ ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. ప్రియులారా, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశం ఉన్న చూడండి ఇక్కడ ఏమంటాడు, అంటే తన సంతానమును, తన అధికారమును ఆకాశం ఉన్నంత వరకు తన సంతానమును తనను అభివృద్ధి పరుస్తానంట దేవుడు. ప్రియులారా, ఇక్కడ మన అబ్రహాము గారి నుంచి ఆదాము గారిని చూసుకుంటే, ఆదాము చేసిన తప్పును తన పిల్లలు మందలించి చెప్పాడు. తర్వాత కొన్న సంవత్సరాల తర్వాత తప్పులు చేసిన మందలించుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. కానీ భూమిని ఎక్కడ కూడా ఆయన పాడు చేయలేదు. ఇలా ప్రకృతి నీ మీద తిరగబడుతుంది, ప్రకృతి నీకు సమాధానం చెప్తుందంటే దేవుని కోపం వస్తే మీరు తట్టుకోలేరు అనే విషయంతోనే ఈ ప్రకృతి నిన్ను నన్ను గద్దిస్తుందనే విషయం మాత్రం మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన ప్రకృతి ద్వారా నీకు నాకు హెచ్చరికలు ఇస్తున్నాడు. దేవుడు తన ప్రకృతి ద్వారా అనేకమైన విధములైన క్రియలు నీకు నాకు చెప్తున్నాడు. కానీ అది మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాం. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు నీ పట్ల చేయుచున్న క్రియ ఎంత విశేషమైనదో ఆలోచన కలిగిన వారుగా ఉండవలసిన వారమైనాం. అయితే ఇక్కడ దావీదు కుమారులు కూడా, నా కుమారుడు నా వీధులు విడిచి దారి విడిచినప్పుడు, ఇక్కడ తప్పుని ఎడల వారు నా కట్టడలు అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను వారు తిరుగుబాటును. చూడ ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులారా, మనం గమనించాలి. ఇక్కడ నాకు తిరుగుబాటు చేసే ఉద్దేశం కలిగి ఉన్నారు నా పిల్లలైన వారు. అప్పుడు నేనే బెత్తముతోనూ వారిని మరి మొత్తుతానంటున్నాడు. బెత్తముతోనూ కర్రతోనూ మొత్తుతానే అంటున్నాడు. బెత్తముతోను మొత్తుతోను నా ఆత్మతోను ఆశీర్వాదం లేకుండా వారిని మొత్తుతానన్నాడు. నిజంగా అదే చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ, దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రేమ, నీ పట్ల నా పట్ల కరుణిస్తున్న కరుణ ఎటువంటిదో ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎటువంటిదో మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటిదో ప్రేమ నమ్మకము మన దేవుని ఎడల కలిగి ఉన్న నాడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. సుమారు 31 వచనాలు మనం 20 వచనం కానించి 31 వచనాలు చదువుకున్నాం ప్రియులారా. అయితే ఈ 89వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఎంత శ్రేష్టంగా ఆత్మీయంగా మనకు ఉన్నాయి అని మనం గమనిస్తూ ఉంటే, ఈ ఉదయకాలంలో ఇంకా కొంచెం లోతుగా మనం చదివినప్పుడు ఈ సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న ఈ క్రియ ఎటువంటిది అని మనం గమనిస్తూ, నా ఎడమ చేయి అబద్ధికునాయనే, అంటే వారు అబద్ధికులుగా ఉన్న నా విశ్వాసం నేను మరవను, నేను ఎవడని అంటున్నాడు. అయితే ఇంకా అంటున్నాడు ఇక్కడ, నా నిబంధన నేను రద్దుపరచను, నేను నా నిబంధనను నా ఆశీర్వాదం వారి మీద తీసివేయను, నా నిబంధన వారి దగ్గర తీసివేయను, నేను ఆ వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు వారి దగ్గర తీసివేయను అని అంటున్నాడు. నేను నా నోటి నుంచి వెళ్ళుచున్న మాటను దేని వెనక్కి తీసుకున్నాను అంటున్నాడు. కానీ ఈరోజు వెనక్కి తీసుకునేది ఎవరు? మనమే. ప్రమాణకాలు చేస్తాం, వాగ్దానాలు చేస్తాం, మాటిస్తాం. అయ్యా ఇప్పుడు బాప్తిని తీసుకున్నాక నేను వారం దేవాలయంకి వచ్చేస్తానంటారు ఒకరు. అబ్బా దేవుడు నాకు ఈ కార్యం చేస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటానన్న ఒకరు. ఇంకా నేను దేవుడు నా పట్ల కార్యము చేస్తే నేను ఎటువంటి తప్పు చేయనన్న మరొకరు. ప్రియుల ఇలాగా మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనం సూర్యుడు ఉన్నంతకాలం నా సన్నిధిని ఉండుననియు, ఇక్కడ ప్రియులరా ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు 35, 36లో సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం, ఆకాశం ఉన్నంతకాలం నా మాటని స్థిరపరిచే ఉంచుతున్నా అన్నాడు. ఆనాడు దావీదుకి అబ్రహాంకి ఇచ్చిన, ఆదాముకి ఇచ్చిన వాగ్దానం, ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఆనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, ఆనాడు మోసేకి ఇచ్చిన వాగ్దానం, ఆనాడు ఈనాడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఎక్కడ కూడా ఆయన చెరిపివేయట్లేదు. ఈనాడు వాగ్దానంలో జీవించిన మనం వాగ్దానం లేకుండా బ్రతుకుతున్న బ్రతుకులని చూసి ఏమనాలి? ఆశీర్వాదం కావాలనుకున్నాం, కానీ దేవునిని ఆరాధించటం
మర్చిపోతున్నాం. అందుకే ఇవాళ దేవుని సన్నిధి ఎటువంటిదో మనం తెలుసుకున్నాడు. ఖచ్చితంగా దేవుని ఆత్మ నీలో ప్రవేశిస్తుంది, నీతో నడుస్తుంది, నీతో మాట్లాడుతుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాకు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, దయగల తండ్రి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయించుండగా దేవా, ఇంతవరకు మా ప్రియులు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు ఎందరైతే ప్రభా నీ పాదములు ఎదుట మొరపెట్టి ఉన్నారో వారి మొరను ఆలకించండి. కష్టములు, వేదనలు, బాధలు, శోధనలు, నాయన కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్యన శోధనతో అల్లాడిపోయి నీ ఎదుటికి వచ్చి మొరపెడుతున్నారు. దేవానాన్ని రక్షించుము, దేవానాన్ని తప్పించు, శోధన నుండి విడిపించుమని స్త్రీలు, పురుషులు ఎందరైతే కుటుంబాల నిమిత్తం, బిడ్డల నిమిత్తం మొరపెడుచున్నారు. దేవా రక్షించండి, కాపాడండి, నీ రెక్కల నీళ్ళు కాయండి ప్రభా. ఇగో నాయన చిన్న పిల్లల మాదిరి 10-15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎంతగా దుండగగా, ఎంత దుర్మార్గానికి నాయన పాకులు పడుతున్నారు. దాని ఏం జరుగుతుంది ఈ లోకంలో ప్రభా. దేవా ఇదిగో పక్కనే నోరు లేని జంతువులు, కుక్కలతో సహా మనుషుల మీద జాడు చేస్తున్నాయి. చిన్న పిల్లలు తండ్రి, పసిపరలు, ఏమీ తెలియని వారు తండ్రి దాడులు మొదలు పెడుతున్నారు ప్రభా. ఏమి జరుగుతుంది లోకంలో, ఈ సృష్టిలో ఏమి జరగబోతుంది ప్రభా, చూసి తట్టుకోలేని పరిస్థితిగా నీ ఎదుట మొరపెడుతున్నాం దేవా. ఈ దేశానికి, ప్రపంచానికి ఆనాడు మా పితరులకు వాగ్దానం చేసిన దేవుడు, మా పితరులతో నీవు ప్రమాణకం చేసిన దేవుడు, మా పితరులను దీవించిన దేవుడు, మా దేశాలని, మా పట్టణాలని, మా గ్రామాలని, మా బిడ్డలను, మా కుటుంబాలను నేను ఎక్కడ ఎన్నడు శపించును, నేను నాశనం చేయమని ఇప్పుడే మేము చదువుకున్నా దేవా. నేను మన్నించండి, సరిదిద్దండి, మమ్మల్ని మేము సరిచేసుకునే అవకాశం ఆనాడు ప్రభా. ఇదిగో సుధోమారు చేసిన పొరపాటు ఈనాడు మా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు చేయకుండా ఆనాడు నిలువే ప్రజలు గమనించి నేను వారి తప్పు తెలుసుకుని నీ పాదములు ఎదుటకొచ్చి ప్రార్థించి మొరపెట్టగల కృపను నా దేశ ప్రజలకు, నా దేశ పెద్దలకు, నా దేశ ప్రపంచానికి కలగచేయమని దేవా. ఈ సమయంలో మిలిటరీ వారి కొరకు, పోలీస్ శాఖ వారి కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, పారిశుద్ధ వారి కొరకు, కార్మికుల కొరకు, నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు, పనులు చేర్చున్న వారి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, బాలింతరాల కొరకు దేవా, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగుల కొరకు నీ సన్నిధిలో మొరపెడుచున్నాను. నీ సేవకుడిగా దేవా, కుటుంబంలో శాంతి సమాధానం లేక, ఉద్యోగాలు లేక, ఇంటర్వ్యూకి వెళ్ళి నిరాశ తిరిగి వచ్చిన వారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారు, అయ్యో జీవితం లేదని అల్లాడిపోతున్న యవన కుమారులు, యవన కుమార్తెలు ఎటువంటి సాతాని క్రియలకు లోపడకుండా, మందుకు, సిగరెట్కు, డ్రగ్స్కు, నేను చెడు అలవాట్లకు లోపడకుండా దేవా నీ కరుణ, నీ ప్రేమ, నీ దయ తల్లిదండ్రుల పట్ల దయ, సమాజం పట్ల, యవనస్తుల పట్ల, గురువుల పట్ల, నేను పండితుల పట్ల, సేవకుల పట్ల విశ్వాసమును కనపరిచి ప్రార్థించే కృపను, విజ్ఞాపించే కృపను, స్తుతించే కృపను నా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలకు దయచేసి మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రభా నేను మొరపెడుచుండగా ఇదిగొచ్చే నెల 1, 2, 3, 4 తారీఖుల్లో జరగన మహా సభలు మారే కాకాను స్వస్థాల్లో దాని స్వస్థత కూడుకులు జరుగుచుండగా నీవే ఆదరణ కలుగజేసి, వెళ్ళుచున్నవారు, వచ్చుచున్నవారు, జరుగుచున్నవారు, జరగబోతున్నవారు, ప్రయాణాలు చేస్తున్నవారు, నేను అక్కడ ప్రసంగాలు సిద్ధపడుతున్న సేవకులు, పరిచారకుల పని వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ మరణాత ప్రార్థన సన్నిధి నా తలంపులు, నా ఆలోచన, ఉద్దేశాలు నీ పాదములు ఎదుట మొరపెట్టుచుండగా అంగీకరించి నెరవేర్పి నీవే మార్గము తెరిచి మహిమ పొందమని క్రీస్తు ప్రభువు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను ఓ పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.